ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా ఈ వయసులో ఈయనకి పరుగులెందుకు? చిలుక వెనుక హుస్సేన్ బోల్ట్లా పరిగెత్తాడు. ఏమైందయ్యా? రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయావంట. మనుషులు మోసుకొచ్చారు. చెప్పవయ్యా, ఏమైంది నీకు? తాళి, పూలు, బొట్టు అన్ని తీసేయాల్సి వస్తుందని నేను కంగారు పడిపోయాను. ఏం జరిగిందో చెప్పు. మాయా మాయా అంతా మాయా. ఏమయ్యా, ఏమైందయ్యా నీకు? పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా ఇలా వాగుతున్నావు? నాకేం పిచ్చి పట్టలేదు. ఆ మాయ మనందరినీ పిచ్చోళం చేస్తుంది. మాయ చాలా సునాయాసంగా పుట్టలో చేయి పెట్టి పాముని బయటికి తీసింది. నేను కళ్ళారా చూశాను. షాక్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయాను. నువ్వు చెప్పేది నిజమా? అవునత్తయ్య గారు, మీ మీదొట్టు, అమ్మవారి మీదొట్టు. తను పామును ఎలా పట్టుకుంటుంది? నువ్వు పొరపాటు పడ్డట్టున్నావు. ఆ విధంగా ఊహించుకునుంటావు. అమ్మవారి మీద ఒట్టేసిన నమ్మరేంటండి బాబు? ఇటు నుంచి వెళ్తున్నాను. మీ అందరినీ విష్ చేసి పోదామని ఆగాను. ఇప్పుడే పెద్దిరాజు నీ గురించి చెప్పాడు. పుట్టలో నుంచి పాముని తీసావంట కదా? అక్కడ నన్ను గమనించలేదనుకున్నాను. చూశాడన్నమాట. అర్చన నీ గురించి అనుమానించి చెప్పడం, ఇప్పుడు పెద్దిరాజు అంటాం అంతా చూస్తుంటే నీ మీద మాకు చాలా అనుమానాలు కలుగుతున్నాయమ్మా. అసలు ఎవరు నువ్వు? పాముల్ని ఎలా పట్టుకోగలిగావు? అసలు నీ దగ్గరున్న శక్తి ఏంటి? గతంలో నిహారిక జాతకం విషయం దాచిపెట్టి మమ్మల్ని అందరినీ మోసం చేసింది. ఇప్పుడు నువ్వు కూడా నీకు సంబంధించిన విషయాలనేమైనా దాచిపెడుతున్నావా? చెప్పు మాయా. ఏంటి రాజుగారు ఇది? మీరు దారిలో కనిపించారు. పెళ్లి విషయంలో జరిగిన కాయిన్ కాన్సెప్ట్ గురించి చెప్పారు. మన మధ్య జరిగింది అంతే కదా. మరి ఇక్కడికి వచ్చి వేరే స్టోరీ చెప్తున్నారేంటి? వద్దు, నటించొద్దు. నీకంటే మహానటులు ఈ ఇంట్లో చాలా మంది ఉన్నాం. నువ్వు ఖచ్చితంగా తేడానే. నీ వెనక ఏవేవో రహస్యాలున్నాయి. నువ్వు కోడలువైతే ఈ ఇల్లు పెద్ద ప్రమాదంలో పడిపోతుంది. నీ దగ్గర ఏవో మాయలున్నాయి. ఈ మాయ పాముని పట్టుకోవడమే కాదు, మనల్నందరినీ పాములా కాటేసినా కాటేస్తుంది. పెద్దిరాజు చేస్తున్న ఆరోపణలకు నీ సమాధానం ఏంటమ్మా? అయ్యో, నాకు పాములంటేనే చాలా భయం అండి. అలాంటిది నేనెలా పట్టుకుంటాను? వదలండి మేడం, వదలండి మేడం. మేడం వదలండి మేడం. వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ శ్రీకర్. నాకు బల్లులు, బొద్దింకలు, వానపాములు అంటే చాలా భయం.
ఈ మాయ ఏంటి ఇంత సునాయాసంగా అబద్ధాలు చెప్పేస్తుంది? అరే ఈ బల్లి ఎప్పుడో చచ్చిపోయినట్టుంది. వెళ్ళి బయట పడేస్తా ఉండండి. ఇంకా వదలండి మేడం. బల్లి మీద పడినందుకే మాయ భయపడిపోయింది. మరి పాముని పట్టుకుందని మా దగ్గర లేనిపోనివి చెప్తావేంటి పెద్దిరాజు? అది కాదు అత్తయ్య గారు. నోరు మొయ్. అబ్, ఇంకేం మాట్లాడుకో. నాది సున్నితమైన మనసు పెద్దరాజు గారు. దయచేసి నా మీద నిందలు వేయకండి. మీకు మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేసినట్టున్నాయి రాజుగారు. మీతో స్టీల్ షాప్ పెట్టించడానికి పెట్టుబడి పెడతానని మాటిచ్చిన మంచి మనిషి మాయ గారు. తన మీద అలాంటి అబద్ధాలు ఎలా చెప్పాలనిపించింది మీకు? ఆ, ఇక నేను బయలుదేరుతాను. మేడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మా అందరి తరపున సారీ మేడం. ఇట్స్ ఓకే. బాయ్ శ్రీకర్. మేడం మీరేం భయపడకండి. నెక్స్ట్ టైం మీరు వచ్చే లోపల బల్లులన్నీ తీసి పడేస్తానులేండి. బాయ్ మేడం. నువ్వు అవనికి సపోర్టుగా ఉండు, కాదనవు. మాయని మాత్రం మా ముందు చెడ్డదానిలా చిత్రీకరించే ప్రయత్నం చెయ్యకు. మాయ మీదున్న నమ్మకం అంతా పోగొట్టడానికి మీరు పిచ్చి వేషాలు వెయ్యకండి. నేనిక్కడ చూసిందేంటి, అక్కడ జరిగిందేంటి? అప్పుడు ముక్కు పుడుకను టచ్ చేయడానికి నాకున్న శక్తి సరిపోలేదు. ఇప్పుడు స్వామి ఇచ్చిన ఈ శక్తి సరిపోతుంది. ముక్కు పుడుకను పట్టుకోగల అర్హత దీంతో నాకు కలుగుతుంది.